నేను నా మైండ్ తిరిగేశాను. నా గురించి ఒక 2 వాక్యాలు మీ గురించి చెప్తాను. ఓకేనా? నేను ఒక ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దేవుడు అన్ని కలిగించినాడు, తెలుగు, ఉర్దూ, అరబీ, హిందీ. బట్ మనం ఎక్కడ పుట్టినా ముస్లింలో పుట్టినాం. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. అస్సలాము అలైకుం అంటే తెలుగులో మనం అదే సేఫ్ అస్సలాము అలైకుం అన్నాం. మీరు అక్కడి నుంచి వాలేకుం అస్సలాం అన్నారు. ఓకేనా? రెండోది, ఇంటి నుంచి మసీద్కి వచ్చేటప్పుడు చక్కగా రావాలి, చక్కగా వెళ్ళిపోవాలి. మూడోది, వీలైనంత మీ పిల్లలకు ఇప్పుడు వేరే రెస్పాన్సిబుల్ మనుషులు ఇక్కడ మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ మనవాళ్ళు కావచ్చు, ఫస్ట్ నేర్పియాల్సింది నమాజ్కి ఎలా చదవాలా, తర్వాత మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పాలా, తర్వాత మనకు ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది, ఇండియాకు ఎలా వచ్చింది, ఇవన్నీ నేర్పిస్తేనే బేసిక్ నాలెడ్జ్ మనం అంటే ఏదో నేర్చుకుంటాం. నువ్వు ఒక పని చేసేయడానికి ఒక పనికి వెళ్తారు మీరు, వ్యవసాయం కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, ఏ పని, ఆ పనికి వస్తేనే వెళ్తారా మీరు. కానీ మనం ఈరోజు ఇస్లాంలో పుట్టి మన ధర్మం గురించి మనకు తెలియదు. దానికి కారణం మనం ఉన్న ఇక్కడ లొకేషన్ బట్టి చెప్పేతోళ్ళు లేక, అది మీ తప్పు కాదు, మన తప్పు కాదు, టైం అంతే. సో ఈరోజు మన అబ్దుల్ రౌఫ్ సాబ్ ఈయన వచ్చి ఒక బాధ్యతగా ఇంతమంది తీసుకొచ్చి ఇంకా ఇద్దరు మీకోసం కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టము, ఈయన కష్టము, ఈయన తద్వారా ఇస్లాంని అందరి కష్టంతో ఇస్లాంని ఒక 2 అడుగులు ముందరికి వెళ్దాం. ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాం ఎలా వచ్చింది, ఇస్లాంని ప్రవక్త దేవుడు ఎలా పంపించాడు, అల్లా ప్రవక్తని ఎందుకు పంపించినాడు, ప్రవక్త ద్వారా నమాజ్ ఎలా వచ్చింది, ప్రవక్త ద్వారా ఖురాన్ వచ్చింది, ప్రవక్త ద్వారా మనం ఏం చేయాలి, ఇవన్నీ మనకు ఐకాన్ అనేది మనం అన్ని ప్రవక్త ద్వారా చూసి నేర్చుకోవాలి. తర్వాత ఆ ప్రవక్త నుంచి మనకు ఇమాం హసన్ హుసేన్, తర్వాత